ఈ ట్యుటోరియల్‌లో ఈ యానిమేటర్ వోరోనోయ్ ఫ్లో షేడర్‌ని ఎలా చేశానో చూపిస్తాను. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి ప్లేన్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్‌లో ఎక్స్ యాక్సిస్‌లో 90 డిగ్రీలో రొటేట్ చేసుకోవాలి. జీ యాక్సిస్‌లో స్కేల్ అప్ చేస్తున్నా. షేడర్ ఎడిటర్‌లో న్యూ మెటీరియల్‌ని యాడ్ చేయాలి. దీన్ని డిలీట్ చేసి షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఎమిషన్ నోడ్‌ను యాడ్ చేసుకోవాలి. ఎమిషన్‌ని సర్ఫేస్‌కి కనెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి వోరోనోయ్ టెక్స్చర్‌ని తీసుకోవాలి. షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మ్యాథ్ నోడ్‌ని తీసుకోవాలి. ఇక్కడ సబ్‌స్ట్రాక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని డిస్టెన్స్‌ని ఫస్ట్ వాల్యూకి, దీని డిస్టెన్స్‌ని సెకండ్ వాల్యూకి కనెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి కలర్ ర్యాంప్‌ని తీసుకోవాలి. ఈ వాల్యూని ఫ్యాక్‌తో కనెక్ట్ చేయాలి. కలర్‌ని కలర్‌తో కనెక్ట్ చేయాలి. ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్ దగ్గరికి మూవ్ చేయాలి. దీంట్లో స్మూత్ ఎఫ్ఎన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్మూత్‌నెస్‌ని డిక్రీజ్ చేయాలి. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి నాయిస్ టెక్స్చర్‌ని తీసుకోవాలి. ఈ ఫ్యాక్ట్‌ని ర్యాండమ్‌నెస్‌తో కనెక్ట్ చేయాలి. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మ్యాపింగ్ నోడ్‌ని తీసుకోవాలి. ఈ వెక్టార్‌ని ఈ వెక్టార్‌తో కనెక్ట్ చేయాలి. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి టెక్స్చర్ కోఆర్డినేట్‌ని తీసుకోవాలి. ఆబ్జెక్ట్‌ని వెక్టార్‌తో కనెక్ట్ చేయాలి. దీని స్కేల్‌ని కంట్రోల్ చేయడం కోసం షిఫ్ట్ కీ ప్రెస్ చేసి వాల్యూని తీసుకోవాలి. ఈ వాల్యూని స్కేల్‌కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ స్కేల్‌లో 3 తీసుకుంటున్నా. మ్యాపింగ్ నోడ్‌లో జీ యాక్సిస్ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ బ్లాక్‌లో కలర్‌ని చేంజ్ చేస్తున్నా. ఎమిషన్‌ని ఎంతన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మూత్‌నెస్‌ని డిక్రీజ్ చేస్తున్నా. జీ యాక్సిస్‌లో ఫ్లో కావాలి కాబట్టి ఇక్కడ యాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 250ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.